ఓకే, సో తెలుగులో ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన ఎన్వి ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫిల్మ్ చేంబర్ ప్రెసిడెంట్ కూడా వారికి సాదర స్వాగతం. ముందుగా వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు, స్నేహితులకు, మేము పిలవంగానే వచ్చినటువంటి రాజమౌళి గారి, బోయపాటి గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరికీ మా మెగా సూపర్ గుడ్ తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, నమస్కారములు. ఆస్కార్ రవిచంద్రన్ గారు ఈ సినిమా తెలుగులో మాకు ఇవ్వటం మేము చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి ఒక సంచలన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తిరుపతి నుంచి చెన్నై నాకు చాలా దగ్గర. శంకర్ గారితో తెలుగులో సినిమా తీయమని ఒక 10 years నుంచి ప్రతి పార్టీ జరిగేటప్పుడు తెలుగులో ఒక సినిమా చేయండి సార్, తెలుగులో మీకు అన్ని సక్సెస్లు ఇచ్చారు, మీరు తెలుగులో మాత్రం సినిమా తీయట్లేదు అని చాలా ట్రావెల్ అయ్యి ఒకరోజు ఆయనకి చెప్పకుండానే ఆయనకి తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత పాపం ఆయన ఏం మాట్లాడకుండా తీసుకున్నారు, చాలా గౌరవంగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అపరిచితుడి టైంలో నాకు తెలిసి నేరుగా డబ్బులు పోయి ఇచ్చేస్తానని తీసుకున్న గొప్ప దర్శకుల్లో ఆయన ఒకడు. ఏమాత్రం మాట్లాడకుండా పాపం నేను నిజంగా చాలా సంతోషం వేసింది ఆ రోజు నుంచి ఆయనతో ఒక సినిమా చేయాలని ఒక కోరిక అలాగే మిగిలిపోయింది. ప్రతి రత్నం గారి ద్వారా ఆయన మాకు పరిచయంతో చాలా ఎక్కువ అసోసియేషన్తో తిరుపతిలో కూడా ఆయన్ని తీసుకొచ్చి జీన్ సినిమాకి కానీ అపరిచితుడు సినిమాకి కానీ ఫంక్షన్లు చేయడం కూడా జరిగింది ఆయన మీద ఉండే ఇంట్రెస్ట్తో. అలాగే అపరిచితుడు అయిపోయిన తర్వాత ఆయన రజనీకాంత్ గారికి ఒక సినిమా చేయాల్సిన అవకాశం వచ్చిన తర్వాత ఆయనలో నిజాయితీ మీకు ఎవరికి తెలియంది. ఏవిఎం ప్రొడక్షన్స్కి రజనీకాంత్ గారి కమిట్మెంట్ ఉంటే ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు నాతో మాట్లాడాలని తిరుపతికి వచ్చారు మా ఆఫీస్కి. ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు నా ఆఫీస్కి రావటం ఏంటి, అంత పెద్ద బ్యానరు అని నేను ఆఫీస్లోకి వస్తే గుహన్ గారు వచ్చారు. సార్ మా డాడీ బాగా ఇదిగా ఉన్నారు సార్, రజనీ గారితో సినిమా చేయాలని, మాకు డేట్లు ఉన్నాయి, శంకర్ గారి డేట్లు ఏమో మీ దగ్గర ఉన్నాయి, మీరు పర్మిషన్ ఇస్తే మాకు శంకర్ గారు సినిమా చేస్తారు సార్ అన్నారు. నాకు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. రజనీకాంత్ నాకు ఒక దేవుళ్ళలాగా. ఆ రోజు బాబా అనే సినిమా ఆంధ్రప్రదేశ్లో మేమే రిలీజ్ చేసాం, కొరవంతా ఆయన సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. మమ్మల్ని పిలిచి లాస్ అయిన దానికి మొత్తం డబ్బు ఇచ్చి 1 లక్ష ప్రాఫిట్ ఇచ్చాడు. ఒక దేవుడి సినిమాకి నేను శంకర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు, నేను వాళ్ళ కమిట్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర మీరు ఒప్పించుకుంటే నేను సినిమా చేస్తానన్నారు. ఖచ్చితంగా ఆయన నిజాయితీ ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేయటం కూడా నాకు అవసరం. ఎందుకంటే ఆయన ఒకే మాట అన్నారు, మీరు పర్మిషన్ ఇస్తే నేను రజనీ గారి సినిమా చేస్తాను, నేను రజనీకాంత్ గారి ఫ్యాన్ని, నాకు అవకాశం వచ్చింది, మీరు పర్మిషన్ ఇస్తేనే చేస్తాను, అది కూడా మీరు ఫీల్ అవ్వద్దు, మీరు ఇష్టం మనస్ఫూర్తిగా చేయమంటేనే చేస్తానంటే, సార్ ఒక రజనీకాంత్ గారు నాకు దేవుడు లాంటి వ్యక్తి, మీలాంటి వాళ్ళు ఆ గౌరవం ఇచ్చిన తర్వాత నేను సినిమా చేస్తాను అనటం కూడా చాలా మూర్ఖం అవుతుంది, నేను ఎటువంటి పరిస్థితిలో దానికి కాదు సార్, ఖచ్చితంగా మీరు రజనీ గారి సినిమా చేసుకోండి, మనం కలిసి మరలా ఎప్పుడైనా ఫ్యూచర్లో చేస్తామని అనుకున్నాం. అలా ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ సినిమా అనుకోకుండా రవిచంద్రన్ గారు దగ్గరని కలవటం, రవిచంద్రన్ గారితో ఒక 2-3 సిట్టింగుల్లోనే ఈ సినిమా మా బ్యానర్లో మేము చేయాలనుకోవటం, పూర్తిగా కుదరటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఒక సంచలనమైన చిత్రం, ఈ సినిమా చెప్పేదానికి మాటలు లేవు. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ దర్శకులతోనే ఈ ఫంక్షన్ చేయాలనుకొని, దర్శకులే సినిమాకి కెప్టెన్ కాబట్టి దర్శకుల్ని ఇక్కడికి పిలిపించుకొచ్చాను ఈరోజు. ఎందుకంటే దర్శకుడు అనేవాళ్ళు లేకపోతే సినిమా లేదు కాబట్టి దర్శకుడు గారిని దృష్టిలో పెట్టుకొని, దర్శకులు అనే ఉద్దేశంతో రాజమౌళి గారు, అసలు ఈ కలయిక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఒక బోయపాటి గారు, ఈ కలయిక ఈ ఫంక్షన్ నిజంగా శంకర్ గారికి సమక్షంలో ఈ ఫంక్షన్ జరగటం కూడా నిజంగా మేము ఒక అదృష్టంగా భావిస్తూ, ఒక దర్శకుడు సినిమాకి ఎంత ముఖ్యమో శంకర్ గారి నిజాయితీ కూడా ఈ సమాముఖంగా తెలియజేయడం కూడా నాకు అవసరం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఆస్కార్ రవిచంద్రన్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సినిమా అనేది ఎన్నో సంవత్సరాలు ఎంతో కష్టపడి నిర్మిస్తున్నారు.
3 గంటల్లోనే పైరసీ వస్తుంది. దయచేసి ఆ పైరసీ మీద కూడా మీరు మీడియాలో దృష్టి పెట్టండి. సినిమా రేటింగ్ల కన్నా కూడా మీడియా మీద దృష్టి పెట్టి ఆ పైరసీ మీద దృష్టి పెట్టాలని ఒక ఛాంబర్ ప్రెసిడెంట్గా మీడియా మిత్రులందరినీ ఒకటే కోరుతున్నాను. సినిమా అనేది ఈరోజు పబ్లిక్కి దగ్గరైపోయింది. మీరు తెలియజెప్పకముందే వాళ్ళకి సెల్ ఫోన్లో మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సినిమా అనేది కొంతకాలం ఉండాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం. ఈ రేటింగ్లు అవన్నీ మనం అమెరికాలో అట్లా లేవు కాబట్టి మన దేశంలో ఉన్నాం కాబట్టి దయచేసి మీరందరూ మీడియా మిత్రులు యాజ్ ఏ ఛాంబర్ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ ఏ ఛాంబర్ ప్రెసిడెంట్గా ప్లీజ్ మీరందరూ కోఆపరేట్ చేయండి. ఎప్పుడు సినిమా వాళ్ళు మీతోనే ఉన్నారు, మీడియా వాళ్ళతో. మీకు ఏం కావాలన్నా కంటెంట్ కూడా ఫుటేజ్ అవన్నీ కూడా సినిమా వాళ్ళు అందిస్తున్నారు. 3 గంటల్లో సినిమా పైరసీ వస్తుంది. ఎంతోమంది కష్టం డే అండ్ నైట్, కొన్ని సంవత్సరాల కష్టం వృధా పోతా ఉంది. దయచేసి మీరందరూ దాని మీద దృష్టి పెట్టి అది సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.